జై గురుదేవ్. పూర్వకాలంలో మన పెద్దలు కొన్ని సమస్యలను పద్యం రూపంలో మనకు వివరించినారు. వాటి సమాధానాన్ని కూడా తెలిపారు. అవేమిటో చూద్దామా? ఏనుగు సింహంబు నెలనాగయును గూడి ఒక మాట లోపల ఉండవలయో, పక్షియు వస్త్రంబు పాషాణమును గూడి ఒక మాట లోపల ఉండవలయో, పణిరాజు పణివైరి పణిభూషణుడు కూడి ఒక మాట లోపల ఉండవలయో, రారాజు రతిరాజు రాజరాజును కూడి ఒక మాట లోపల ఉండవలయును. ఏనుగు సింహంబు నెలనాగయును గూడి ఒక మాట లోపల ఉండవలయు, పక్షియు వస్త్రంబు పాషాణమును గూడి ఒక మాట లోపల ఉండవలయు, పణిరాజు పణివైరి పణిభూషణుడు కూడి ఒక మాట లోపల ఉండవలయు, రారాజు రతిరాజు రాజరాజును కూడి ఒక మాట లోపల ఉండవలయును అని చెప్పారు. ఈ పద్యంలో ఏ ఒక పదములో చెప్పాలి సమాధానము అన్నారు. మొదటి వాక్యమునకు ఏనుగు సింహంబు నెలనాగయును గూడి ఒక మాట లోపల ఉండవలయును అనగా నాగకేసరములు, ఇవి ఔషధమునకు పనికివచ్చు దినుసు. రెండవ వాక్యము పక్షియు వస్త్రంబు పాషాణమును గూడి ఒక మాట లోపల ఉండవలయు. దీనికి అర్థము కాకి బొంతరాయి, ఇది ఒక జాతి రాయి. పణిరాజు పణివైరి పణిభూషణుండు గూడి ఒక మాట లోపల ఉండవలయు. నాగ గరుడేశ్వరము, ఇది ఒక పుణ్యక్షేత్రము. రారాజు రతిరాజు రాజరాజును కూడి ఒక మాట లోపల ఉండవలయును అని చెప్పారు. రాజ మదన కుబేరము, ఇది ఒక ఔషధం పేరు.